హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలో ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం కావాలని కవిత ఆశపడ్డారన్నారు. కాంగ్రెస్ నుంచి మహిళలను దూరం చేయాలని కవిత ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. మొన్న మరి కవితమ్మ అంటారు, పాప ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటా అని. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడిచ్చినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాప ఎంతో మంది మరి రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే మరి సప్లిమెంటరీకో యాన్యువల్ కో ఎదురు చూస్తారు. కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈ రోజు నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే మరి జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ.